వినాయక చవితి రోజు చేయడానికి బప్పాకి ఇష్టమైన ఉండ్రాళ్ళు శనగలతో ఒక మంచి ప్రసాదం రెసిపీ చూపిస్తాను. సింపుల్ గా చేసుకునే ఈ ప్రసాదం ఇంట్లో అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేయండి. ముందుగా శనగల్ని 2 hours లేదా ఓవర్ నైట్ నానబెట్టుకొని కుక్కర్ లో వేసుకుని కొద్దిగా ఉప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని కొద్దిగా ఉప్పు నెయ్యి వేసి మరిగిన తర్వాత బియ్యం పిండి వేసుకుని బాగా కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని బాగా కలిపేసి చిన్న చిన్న ఉండ్రాల్లాగా లేదా మీకు నచ్చిన సైజు లో ఉండాలని చేసుకుని 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు ఎండుమిర్చి కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసుకుని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో పోపు వేసుకుని గ్రైండ్